సీఎం చంద్రబాబు చాలా మార్పేండుల్లా ఏ చిన్న అవకాశం వచ్చినా డైరెక్ట్గా జనాల దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ తక్లీఫ్లు ఏమున్నాయనేది తెలుసుకుంటున్నాడు. కుదిరితే అక్కడికక్కడనే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాడు. అట్లా ఇయ్యాల కూడా సీఎం చంద్రబాబు సార్ ఏం చేసిండో చూడురు మీరే. ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను చేయగలుగుతాను. ఓకే, కాబట్టి నువ్వు అన్నీ పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకోవచ్చు. మొబైల్ పెడతారా? మొబైల్ అయితే అతను అన్ని చోట్లకి చేసుకుంటాం. అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి, దానిపైన ఏం చేయండి సరిపోతుంది. నాకు వీళ్ళని సెటిల్ చేయాలి. ఇయాల గుంటూరు జిల్లా పొన్నెకల్లుకు పోయిన ఏపీ సీఎం చంద్రబాబు సారు మెకానిక్ పని చేసుకునే ఈ తమ్ముని మెకానిక్ షాప్ కాడికి పోయి అదెట్లున్నదో చూసి మంచి సౌలతులు చేస్తానని మాటిచ్చిండు. ఈ తమ్ముని మెకానిక్ షాపుల పనిముట్లు సుతం సరిగ్గా లేకపోయే వరకు గిట్లుంటే నీ దగ్గరికి ఎవ్వరు రారు, నీకు మంచి షాప్ పెట్టించే బాధ్యత తీసుకుంటామని మాటిచ్చిండు. ముందుగాల వాళ్ళ ఇంటికి పోయిన సీఎం సారు వాళ్ళతోని గిట్ల మాట్లాడిండు. ఆదాయం పెంచుకోవడానికి ఉండేదాంట్లో మోడర్న్ టూల్స్ ఇస్తే, ఆధునికమైన పనిముట్లు ఇస్తే నేను కొంచెం ముందుకు దానివల్ల ఇంప్రూవ్ అవుతుంది సార్. కలెక్టర్ గారు, ఇప్పుడు వడ్రంగి పనిలో ఆధునికమైన పనిముట్లు ఏమేమి వచ్చాయి? ఇప్పుడు మిషనరీ వచ్చింది సార్. దానివల్ల ఇప్పుడు ఎంతవరకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మెషినరీ ఇస్తే ఎంతవరకు దీనికంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది? రోజుకి 3,000 రూపాయల వరకు సంపాదించుకున్నాం. అంటే ఇప్పుడు ఆయన చెప్పేదాని పైన ఇప్పుడు కానీ మీకు కానీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఫర్ డే ఒక 3,000 రూపాయలు సంపాదించారు, 500 నుంచి అంటే 6 రెట్లు పెరుగుతున్నారు. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నా? కలెక్టర్ కు చెప్పి వాళ్లకు ఆధునిక పనిముట్లు ఇచ్చి వాళ్లకు మంచి షాప్ పెట్టించే ఉపాయం చెయ్యాలని సీఎం చంద్రబాబు సారు ఆర్డర్ వేసిండు. ఈ గీళ్ళింటి కాడ నుంచి తొవ్వొంటి పోతుంటే గీ దుఃఖం కాడ ఆగి ఎందుకు కారణం ఏంటి? నాకు కళ్ళ నిద్ర ప్రాబ్లం. మా అంతం పచ్చి వాటర్ వచ్చింది, ఆయన పని చేయదు, అందుకని పొలం బాగాలేకపోతున్నాను. అసలు పుట్టి సాగట్లేదు, గరుమానం లేదు. కలెక్టర్ గారు, ఈ అమ్మాయిని కూడా రీహాబిలిటేట్ చేయండి, ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి. నీకేం వస్తుందా గవర్నమెంట్ పరంగా? ఇప్పుడు పెన్షన్ రావట్లేదండి, ఇద్దరికి ఎవరు రావట్లా. వయసు నా 58 ఆ మధ్య ఉండేయండి. ఎస్హెచ్జి లింకేజ్తో మనం ఇప్పుడు ఓఎన్డీసీ కూడా చేస్తాం. అని కూడా కాదు, మీరు పని చేయండి, ఇది లాభం లేదు. షాపు ఎట్లా చేయగలుగుతారో ఒకసారి పెట్టి ఈ పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు, అవసరమైతే పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఆయనకు బాగాలేదు అంటున్నారు. రెండు చూసి ఆయన కూడా పచ్చివాటం వచ్చిందండి, నడవలేడు, పని చేయలేడు. ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్ అవుట్ చేస్తారు. ధైర్యంగా ఆ దుఃఖం నడిపే అమ్మతోని మాట్లాడి వాళ్ళ తక్లీఫ్లు తెలుసుకొని వాళ్ళకు సుతం ఆదాయం ఎక్కువ వచ్చేటట్టు మంచి దుఃఖం పెట్టియ్యాలని సీఎం చంద్రబాబు సారు కలెక్టర్ సారుకు ఆర్డర్ వేసిండు. ఇక పూనెకల్లుల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు సారు అక్కడ పెట్టిన ప్రజావేదికల ఇట్లా మాట్లాడకచ్చిండు. ఎప్పుడో పాత రోజుల పనిముట్లు వాడుతున్నారు, దాన్ని కొట్టి కొట్టి సరిగా పనిచేయకుండా ఎనర్జీ కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆధునికమైన పనిముట్లు వచ్చాయి, ఇంకో పక్క నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశాలు వచ్చాయి. ఈ రోజు శారీరక కష్టం అవసరం లేదు, తెలివితేటలతో పనిచేసే పరిస్థితి వచ్చింది. అలాంటి పనులు వచ్చినప్పుడు వారిలో కూడా చైతన్యం తేవడం, వారికి కావలసిన విధంగా అండగా నిలబడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడ ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఏ సమాజం యొక్క పురోగతి అయినా ఆ సమాజంలోని బలహీన వర్గాల పురోగతిపై ఆధారపడుతుంది. అంటే ఈ రోజు ఈ ఊరుంది, ఒక 10 మంది విదేశాల్లో ఉన్నారు, కొంతమంది గుంటూరులో ఉన్నారు, కొంతమంది ఈ ఊర్లో కూడా భూములు పెట్టుకొని 10 రూపాయలు సంపాదించారు, కొంతమంది ఎస్సీ కుటుంబాల్లో, బీసీ కుటుంబాల్లో, అగ్రవర్ణాల్లో తినడానికి తిండి లేకుండా పిల్లల్ని చదివించుకోలేక అవస్థపడే పరిస్థితికి వచ్చారు. అలాంటి బలహీన వర్గాల పురోగతి లేని సమాజం పురోగతి సాధించినట్టు కాదు. అదే అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి. ఇంకొక మాట అన్నాడు ఆయన, ఒక ప్రముఖ వ్యక్తికి ఒక గొప్ప వ్యక్తికి వ్యత్యాసం ఏమిటంటే, గొప్ప వ్యక్తి సమాజ సేవకుడుగా ఉండడానికి సిద్ధపడతాడు. అందరూ ఇక్కడ విఐపీలే. ఈ రోజు ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు, చాలా మంది వచ్చారు, వారిని అభినందిస్తున్నా. మిమ్మల్ని ప్రముఖ వ్యక్తులుగా నేను గుర్తిస్తున్నా.
సమాజంలో మిమ్మల్ని గుర్తిస్తున్నారు. కానీ మీరు గొప్ప వ్యక్తి కావాలంటే ఇలాంటి పేదవాళ్ళకు అండగా నిలబడి వారిని పైకి తీసుకురాగలిగితే అప్పుడే మీరు గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కష్టపడకుండా తెలివితోని పనిచేసి పైసలు సంపాదించుకోవాలని పిలుపునిచ్చిండు. ప్రజలు సంపద పెంచుకునేటందుకు ఆలోచన చెయ్యాలే. దానికోసం మీకు అవసరమైన స్కిల్ ట్రైనింగ్ సుతం ఇస్తామని చెప్పిండు. మొత్తానికైతే ఈ నడమ సీఎం చంద్రబాబు సారు ఎక్కడికి పోయినా జనాలతోని డైరెక్ట్ గా మాట్లాడి వాళ్ళు చేస్తున్న పని ఇంకొంచెం కొత్తగా చేసి ఎక్కువ సంపాదించుకునేటట్టు చేస్తున్నాడు.